మెదక్ జిల్లా నర్సాపూర్లో గల కంజర్ల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మెదక్ జిల్లా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని రాష్ట్ర అధ్యక్షులు ఎస్టీ మోర్చా డాక్టర్ కరాటే నాగరాజు, నర్సాపూర్ జెడ్పీటీసీ బబ్యానాయక్, గిరిజన రాష్ట్ర బంజారా కార్యదర్శి రోహిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. అంతేకాకుండా 3 లక్షల పైచిలకు ఓట్లతో వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గిరిజనులందరూ కలిసి గెలిపించుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారి అడుగులో అడుగువేస్తూ లంబాడి బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 14 మంది ఆత్మార్పణ చేయడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ గారు గిరిజన బిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో 2471 తండాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కింది. ఈరోజు 2471 మంది గిరిజన లంబాడి బిడ్డలు తండాలలో సర్పంచులుగా ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. ఈరోజు తండాల గ్రామ పంచాయతీ ఊరికే అలంకరణనే కాకుండా ప్రతి తండాలో సీసీ రోడ్లు, ప్రతి తండాలో కరెంటు పోల్లు, ప్రతి తాండాకు పంచాయతీ భవనాలు, ప్రతి తాండాలో పెన్షన్స్, ప్రతి తాండాలో ఈరోజు మా తాండాలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఉన్నటువంటి 2, 3, 4, 5 ఎకరాలకు రైతు బంధు బ్రహ్మాండంగా అందినటువంటి మాట ఈరోజు మా లంబాడి బిడ్డలు చెప్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.